బీర్ల ఐలయ్య ఆలేరు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఉన్నారు. సో ఇది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తుంది ఆలేరు సెగ్మెంట్. సో గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బీర్ల ఐలయ్య తన సమీప ప్రత్యర్థి అయినటువంటి గొంగిడి సునీత, అప్పటికి ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత పైన ఘన విజయాన్ని సాధించారు. సో నాటి ఎన్నికల్లో బీర్ల ఐలయ్యకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే ఒకసారి చూద్దాం. ఓట్ షేర్ చూస్తున్నాం. 57.41% ఓట్ షేర్తో ఆయన విజయం సాధించారు. వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 49,636 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సో ఒక భారీ మెజారిటీగా అనేది చెప్పవచ్చు. ఇకైతే ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? బీర్ల ఐలయ్యకి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? రాష్ట్ర ప్రభుత్వంలో విప్గా ఉన్నారు. మరి ఆలేరు అభివృద్ధి కోసం ఆయన ఎఫర్ట్ పెడుతున్నారా లేదా? జనం బిగ్ టీవీ సర్వేతో ఏం చెప్పారు, ఆయన గురించి ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు? ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ 1,500 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించబడ్డాయి. అవి ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. గంధమల్ల ప్రాజెక్టుకు 700 కోట్లు కేటాయించబడ్డాయి. సో గంధమల్ల ప్రాజెక్టు అనేది ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు చాలా వరకు అన్ని ప్రాంతాలకి అక్కడి నుంచి నీళ్లు అందించేటువంటి ఒక జలాశయం అది గంధమల్ల జలాశయం అనేది. ప్రజల్లో ఐలయ్యకు పాజిటివ్ ఇమేజ్ ఉంది. గతం నుంచి కూడా అంటే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఆయన అనేక వివిధ హోదాల్లో పనిచేశారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎప్పటికీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అనేక హోదాల్లో ఆయన పనిచేశారు. నెక్స్ట్, కరోనా టైంలో చేసినటువంటి సాయంతో మరింతగా జనానికి నమ్మకం పెరిగింది. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు, అఫ్కోర్స్ విప్గా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెం కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నారు కాబట్టి ఆలేరు మరింతగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఆశాభావంతో అక్కడ జనం ఉన్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ నిర్ణయం. యాదగిరిగుట్ట చాలా గొప్ప ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రఖ్యాతమైనటువంటి దేవాలయం. సో దాన్ని నిర్వహణ విషయంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో దాని నిర్వహణ చేసేటువంటి ప్రయత్నం అనేది ముందుకు సాగుతూ ఉంది. నెక్స్ట్, నియోజకవర్గం అంతటా సీసీ రోడ్డు పనులు చాలా చోట్ల ప్రారంభించబడ్డాయి. అలాగే ఆలేరు కొలనుపాక మధ్య కొత్త బ్రిడ్జి పూర్తయింది. చాలా రోజుల నుంచి ఆ బ్రిడ్జి పెండింగ్లో ఉన్నది, కంప్లీట్ అయిపోయింది. సో కొలనుపాక అంటే అది ప్రఖ్యాతమైనటువంటి ప్రాంతం. అది కొలనుపాక జైన తీర్థం ఉంటుంది అక్కడ. సో జైన్లకు సంబంధించినటువంటి ప్రాచీన ఆనవాళ్ళు కూడా అక్కడ ఉంటాయి. సో ఆలేరుకు సమీపంలోనే అది ఉంటుంది. సో అక్కడికి కొత్త బ్రిడ్జి ఒకటి పూర్తి కావడం, తర్వాత ఎస్సీ మైనారిటీ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, జనం నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంటారు. రెగ్యులర్గా గ్రామాల్లో ఆయన పర్యటిస్తుంటారు. ఎమ్మెల్యేని కలవడం ఈజీగానే ఉంది. అంటే పెద్దగా ప్రహాసనం ఏం లేదు. ఎమ్మెల్యేని కలవాలంటే కలవచ్చు అనేది ఉంది. అదంతా ఒక ప్లస్ పాయింట్గా ఉంది. సో జనాన్ని కలుస్తుంటారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. నెక్స్ట్, బీర్లా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ ఫ్రీ అంబులెన్స్ అనేది ఒకటి నడిపిస్తున్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ లీడర్గా ఆలేరులో ఆయన గుర్తింపు ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మొదటి నుంచి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఆయన గతంలో అనేక హోదాల్లో పనిచేశారు కాబట్టి జనంతో ఎక్కువగా అటాచ్మెంట్ కొనసాగిస్తూ వస్తున్నారు. బీర్లా ఐలయ్యకు క్యాడర్ కూడా సపోర్ట్గా నిలుస్తుంది. నెక్స్ట్, అధికారులతో నెలకోసారి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయింది ఆలేరు నియోజకవర్గానికి. అలాగే జూనియర్ కాలేజీ కూడా శంకుస్థాపన జరగడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. బీర్లా ఐలయ్యకు ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏం చెప్పారో ఆయన గురించి. మైనస్ పాయింట్స్ చెప్పినవి ఏంటి? బిగ్ టీవీ సర్వేలో ఆలేరు రెవెన్యూ డివిజన్గా మారాలనేది అదొక మైనస్ పాయింట్గా ఉంది. అది మారకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గం పైన ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు, మిగిలిన వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేరు అన్నటువంటి అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తే, మిగతా వర్గాల్ని కూడా కలుపుకొని వెళ్ళకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, భగీరథ పైప్ లైన్ లీకేజీ అనేవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో వాళ్ళ లీకేజీలని మళ్ళీ దాన్ని సెటరైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిపైన అశ్రద్ధ వహిస్తున్నారని, అలాగే రఘునాథపురాన్ని మండలంగా చేయాలనేది అక్కడ జనం కోరిక ఉండే, దాన్ని కూడా మండలంగా చేయకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనబడుతోంది. ప్రధాన సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారు అనేటువంటి అపవాదు కూడా ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. నెక్స్ట్, ప్రజా సమస్యలపైన వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారనేది ఒకటైతే, మెడికల్ కాలేజీ విషయంలో అవరోధాలు రావడం, తర్వాత రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ముందుకు సాగట్లేదు. అక్కడ ఆలేరు అనేది రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ చుట్టూ పట్టణం విస్తరించబడి ఉంటుంది కాబట్టి అక్కడ కావాల్సినటువంటి అండర్ బ్రిడ్జి పనులు అనేవి జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంకా ముందుకు సాగట్లేవు. నెక్స్ట్,
గిరిజనుల భూములు కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. కబ్జా భూముల్ని అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో ఇక్కడ భూములు కూడబెడుతున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఇవి అంటే రియల్ ఎస్టేట్ గతంలో ఆయన రియల్ ఎస్టేట్ ఎప్పటి నుంచో చేస్తుంటాడు. సో అందుకని అక్కడ భూములన్నీ కూడా అక్కడ కూడగట్టే ప్రయత్నం జరుగుతుందని చాలామంది బిగ్ టీవీతో ఆయన గురించి మైనస్ పాయింట్స్ చెప్పారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. సో బీర్ల ఐలయ్యకు సంబంధించి ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి జనం ఏం కోరుకుంటున్నారు, నియోజకవర్గం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు, ఆయన దగ్గర నుంచి ఎటువంటి పని కోరుకుంటున్నారు. ఆలేరు 100 బెడ్స్ హాస్పిటల్గా చేయాలి అనేది జనం కోరుకుంటున్నారు. అన్ని మండలాల్లోని బీటీ రోడ్లకు చాలా వరకు పాడైపోయి ఉన్నాయి. వాటికి రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తాగునీటి సమస్య కూడా చాలా చోట్ల నియోజకవర్గంలో కనిపిస్తోంది. దాన్ని తీర్చాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పించాలి. డాక్టర్లు రెగ్యులర్గా రాకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. అవన్నీ కూడా ఇబ్బందులు తొలగించాలి. అలాగే పారిశుద్ధ్య సమస్యలు కూడా తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, రఘునాథపురాన్ని మండలంగా చేయాలి. జనం చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. దాన్ని మండలంగా చేస్తే ఇక్కడ చుట్టుపక్కల మరింతగా అభివృద్ధి అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. ఆలేరు రైల్వే అండర్ పాస్ త్వరగా పూర్తి చేయాలి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రైల్వే స్టేషన్ ఆలేరులో ఉంటుంది. సో అది కాజీపేట సికింద్రాబాద్ మధ్యలో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అండర్ పాస్ చాలా వరకు త్వరగా కంప్లీట్ చేస్తే రవాణాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని జనం కోరుకుంటున్నారు. ఇక బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ చూద్దాం. స్కోరు 49% అనుకూలం, వ్యతిరేకం 19% తక్కువగానే కనబడుతోంది. తటస్థంగా 32%గా మనకు కనిపిస్తోంది. సో మనం అనుకూలతనే ప్రామాణికంగా తీసుకుంటాం, అదే స్కోర్గా మనం తీసుకుంటాం. కానీ వ్యతిరేకత కూడా తక్కువగానే ఉంది. అఫ్కోర్స్ దాని ఇంకా వ్యతిరేకతను పెరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణల నుంచి కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభివృద్ధి అనేది ప్రజల ముందు ఉంచితే రాబోయే రోజుల్లో అనుకూలత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా తటస్థం కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే గారు, ఇదే మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఆలేరు నియోజకవర్గ ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.